హలో అండి, నేను జహాన్. ఇక్కడంతా చూసారా, కొత్తిమీర అట్టపెట్టెలో కొత్తిమీర వేశాను. ఇదంతా బాగా పెరుగుతుందండి. ఇప్పుడు పెరుగన్నంలోకి మనం కొత్తిమీర తీసుకుందాం. అదిగోండి, మన గార్డెన్లో కొత్తిమీర. ఇక్కడ చూసారా, ఇక్కడంతా కొత్తిమీర చుట్టూతా, నేను చెప్పాను కదా, చుట్టూతా కొత్తిమీర, పైన కొత్తిమీర వేసాను. జామ చెట్టు, అన్నీ వంగ మొక్కలు, దొండ, ఇవన్నీ ఒక టబ్బులో వేసానండి. ఇక్కడ కొంచెం కొత్తిమీర కోద్దాం. మన ఇంట్లో కోసుకొని దానిమ్మ గింజలతో పెరుగన్నం తింటే అరిటాకులో ఆ రుచే వేరండి. చాలా టేస్ట్గా ఉంటుంది, రుచిగా ఉంటుంది అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఈ కరివేపాకు కోస్తున్నాను. అదిగోండి కరివేపాకు. తర్వాత అరిటాకుల్లో పెరుగన్నం. ఈరోజు మాకు అరిటాకులో పెరుగన్నం తింటున్నామండి. చూపిస్తాను. కూరగాయలన్నీ కింద కోసుకొని వెళ్ళి మీకు చూపిస్తాను. చూసారా, కూరగాయలన్నీ కోసుకొని కిందకు వచ్చానండి. కోసేటప్పుడు చూపించలేకపోయాను, ఇవన్నీ చాలా ఉన్నాయి. అంతే, కూరగాయలన్నీ కోసుకొని వచ్చాను. చూసారా, అరిటాకుల్లో భోజనం చాలా ఇష్టం అండి నాకు. అప్పుడప్పుడు టిఫను భోజనాలు చేస్తూ ఉంటాం. అరిటాకులన్నీ కోసేసాను ఈరోజు. చిక్కుడుకాయలు, పొట్లకాయలు, నేతిబీర, కాకరకాయలు, చెన్నంగి, అరిటాకులు. చూసారా, అరిటాకులు ఎందుకు తీసుకొచ్చానంటే పెరుగన్నం చేయబోతున్నానండి నేను. మన ఇంటి పంట కొత్తిమీర, కరివేపాకు, దానిమ్మ గింజలు, వీటితోటి పెరుగన్నం చేసి అరిటాకులో తింటే ఆ రుచి ఊహించలేం. అందరికీ ఇది అనుభవం ఉండుంటుంది. మేము చిన్నపిల్లలప్పుడు కూడా ఇలాగ అరిటాకులో అమ్మ వాళ్ళతోటి పెరుగన్నం చేయించుకొని తింటూ ఉండేవాళ్ళం, ఫ్రెండ్స్ అందరం కలిసి. ఇప్పుడు అదే గుర్తొచ్చిందండి నాకు. అందుకని ఈ విధంగా చేసి మీకు చూపిద్దామని చూస్తున్నాను. అరిటాకులో పెరుగన్నం కలిపి మీకు చూపిస్తాను. అందరికీ మన చిన్ననాటి పెరుగన్నాలు, పులిహారలు తినటం గుర్తొచ్చే ఉంటుంది మీకు. చూడండి, మనకు ఆంధ్రాలో అయితే అంతగా తెలియదు ఈ చెన్నంగి గురించి. ఇక్కడ తెలంగాణలో అందరికీ బాగా గుర్తుపడతారు ఈ మొక్కని. ఆకు ఇట్లా పొడవుగా ఉంటుంది. ఇది చూసారా, ఆకు ఇలా పొడవుగా ఉంటుంది, నాజుగ్గా ఉంటుంది. ఆకు కూడా మొద్దుగా ఉంటుంది. అదే వేరే అదైతే ఆకు మొద్దుగా ఉంటుంది, ఫ్లవరు మొద్దుగా ఉంటుంది, పెద్ద పువ్వుగా ఉంటుంది. ఇది చూడండి, ఫ్లవర్ ఇలా ఉంటుంది. ఇలా చూసి గుర్తుపట్టండి. ఓకేనండి, చెన్నంగి కూడా కోసాను. ఇక పైన కోసేటప్పుడు టైం అయిపోతుందని చెప్పి అన్నీ కోసుకొని వచ్చానండి. ఇది చూసారా, కొత్తిమీర ఎంత బాగుందో, ఎంత ఫ్రెష్గా. ఇదిగోండి, అట్టపెట్టెలో కూడా కొత్తిమీర చక్కగా వేసుకోవచ్చు. ఆకుకూరలన్నీ అట్టపెట్టెల్లో వేసుకోవచ్చు. కొత్తిమీర సంవత్సరం అంతా అట్టపెట్టెలో కాపించుకోవచ్చు. ఇవన్నీ మన చిన్ననాటి తీపి గుర్తులండి. అవి మన పిల్లలకు కూడా షేర్ చేయాలి. అలా మన తీపి గుర్తుల్ని మన పిల్లలకు కూడా చూపించాలి, చేపించాలి, తినిపించాలండి. ఆ విధంగా పిల్లలను కూడా మన జ్ఞాపకాలని వాళ్ళు కూడా నెమరు వేసుకునేలా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పిల్లలకి ఇవన్నీ తెలియటం లేదు. ఈ తెలిసేటట్టుగా సాధ్యమైనంత వరకు ఇప్పటి వాళ్ళు, ఇప్పటి పిల్లలకి ఇవన్నీ తినిపించాలండి. ఇవన్నీ తినిపించినప్పుడే ఇంత చక్కగా కొత్తిమీర, కరివేపాకు మన ఇంట్లో, మన పంట, మన ఇంటి పంటతోటి తినిపించినప్పుడు ఆ ఆనందమే వేరు. పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారండి. అరిటాకుల్లో భోజనం చేయటానికి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. తినటానికి ఎంతో ప్రయత్నం చేస్తారు. అరటి చెట్లు కుండీల్లో కూడా వేసుకోవచ్చు. చక్కగా చిన్న చిన్న కుండీల్లో కూడా అరటి మొక్కలు నాటుకోవచ్చు. ఈజీ గ్రోత్. ఆకులు అయితే చక్కగా వస్తాయి. ఆకుల వరకైనా మనం ఇంట్లో, ప్రతి ఇంట్లో ఆకుల వరకైనా తీసుకొని అరిటాకుల్లో పిల్లలకి భోజనం పెట్టేలా ప్రయత్నం చేయండి. ఇప్పటి తరం వాళ్ళు ఇప్పటి పిల్లలకి ఇంత చక్కగా ఇవన్నీ చేసి వాళ్ళ
చేత తినిపించగలిగితే ఎంతో ఎంజాయ్ చేస్తారండి పిల్లలు. ఎంతో హ్యాపీగా తింటారు. పెరుగన్నం అంటే కొంతమంది అసలు తినరు పిల్లలు. అది పెరుగన్నం బాగా అలవాటు చేయాలి పిల్లలకి. ఈ విధంగా అరిటాకుల్లో ఇలా దానిమ్మ గింజలేసి మన గార్డెన్లో మన ఇంటి పెంట మన ఇంట్లో పిల్లలతోటి కూడా కోపిచ్చి వాళ్ళతో పాటే తినిపించగలిగితే ఇవన్నీ వేసి మేము కోసుకున్నాము మేము తెచ్చుకొని తింటున్నామని చెప్పి చక్కగా తింటారండి. చూసారా, అరిటాకులో పెరుగన్నం కలిపి చూపిద్దామని చూపిస్తున్నానండి. పిల్లలు తినని పిల్లలు కూడా ఇలా చూస్తే ఆటోమేటిక్గా తినేస్తారు. చాలామంది పిల్లలు ఈ రోజుల్లో పెరుగన్నం తినాలంటేనే తినటం లేదు. అందుకని పెరుగన్నం చేసి చూపించానండి. చూడండి ఎంత అట్రాక్షన్గా ఉందో. జీడిపప్పుతోటి పోపు వేసి దానిమ్మ గింజలు వేసి మన గార్డెన్లో అండి. జీడిపప్పు తప్ప కరివేపాకు మిర్చి అన్నీ మన గార్డెన్లో నుంచి కోసుకొచ్చినవే. దీంట్లో పెరుగన్నంలో జీలకర్ర పొడి మిరియాల పొడి వేస్తే చాలా బాగుంటుంది. ఇక ఉప్పు అవన్నీ మామూలే. చూసారా, ఇది పెరుగన్నం చూడగానే నాకు మా ఇంటి వెనక నేను చిన్నపిల్లలప్పుడు మా ఆంటీ గుర్తొచ్చారు. మా ఇంటి వెనక ఆంటీ ఇలాగే పెరుగన్నం పెద్ద పెద్ద ముద్దలు చేసి చేతిలో పెట్టేవాళ్ళు అందరికి పిల్లలందరినీ పిలిచి. ఈరోజు నేను ఇప్పుడు ఇది చేస్తూ ఉంటే నాకు ఆంటీ గుర్తొచ్చారు. ఆంటీని గుర్తు చేసుకోవటం చాలా మంచిగా అనిపిస్తుందండి. అయితే ఆంటీ పిల్లలందరినీ పిలిచి పెరుగన్నం చక్కగా అసలు ఎంత టేస్ట్గా ఉండేదో ఆవిడ చేతుల్లో ముద్దలు పెట్టి అక్కడే కలిపి అక్కడే పెట్టేస్తూ ఉండేదన్నమాట. మాకందరికి పిల్లలందరినీ పిలిచి ముద్దలు తినేవాళ్ళం. అది ఇప్పుడు గుర్తొచ్చిందండి. చూసారా, ఇలా ముద్దలు పెరుగన్నం ముద్దలు ఇలా ఇంతంత పెద్దగా చేసి చేతుల్లో అలాగే పెట్టేసేవాళ్ళు ఆంటీ. మేము బాగా ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళం. మా బాబుకి పెడుతున్నానండి, మా బాబుతోటి తినిపిస్తున్నాను. అలా మీరందరూ పిల్లలతోటి తినిపించండి. చూసారా, అలా